అవునా? మళ్ళీ ఇంకోటి కొట్టదు, తిండి పెట్టదు, ఎండ కొడుతుంది, ఎండ వెళ్ళిపోతారు. బట్టలు కూడా వింటారు కదా అయితే. కాల్చింది కాళ్ళకి కాల్చుండే. మా ఇంటి ముందు పాతిళ్ళు ముందు ఒకటి గద్దలా ఉంటుంది కదా, ఆ గద్ద మీద కూర్చొని తమ్ముడు నేను ఇట్లనే చూసుకున్నట్టు. ఓకే వీడియో తీసుకోగాని ఆజప్ప అంటే ఉంటది. ఏమే ఆ రోజు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాం, అన్నం పెట్టలే, రాత్రి 9 అవుతుంది అన్నం పెట్టలే. ఇంకా వాళ్ళ ఇంట్లో తిని అప్పుడు ఇంట్లో కాల్చి ఇంట్లో పండుకున్నాం మేము. వాళ్ళ ఇంట్లో తిని మీ ఇంట్లో పడుకున్నారా? అప్పుడు రాని ఇంట్లోకి రానిచ్చింది. ఇంకా వాళ్ళ ఇంట్లో తిన్నాక ఆంటీ చెప్పింది ఎందుకు అట్లా రాని అంటే అప్పుడు పోయి ఆ మెట్ట దగ్గర కూర్చుంటుండే. పాప మా ఆంటీకి ఒకసారి అన్న థ్యాంక్స్ అన్న చెప్పిర్రా? ఒక అరటి పండు కొనిచ్చిరా? ఎప్పటికి పిలుస్తూనే ఉంటుంది. ఎప్పటికీ మళ్ళీ బట్టలు అక్క ఆమె అక్కడ తీసి పెట్టిన బట్టలు వేసుకోవాలి, వేరేటీలు తీసుకొని వేసుకోవాలి అనుకో, కొడుతుంది. ఇప్పుడు కూడా అంతే కదా? ఏం లేదు, ఇప్పుడు కూడా తిడుతుంది కానీ మా ఇష్టం. అది ఏమన్నది, ఏం తిట్టదు. ఇక పెద్ద అని వదిలేసింది కానీ లేకపోతే కొడుతుండే కదా. అంటే మీకు అనిపిస్తుందా మీరు పెద్ద? మా డాడీ కొట్టలేమో నేనమ్మా, మా డాడీ రాకపోతుండే. వీళ్ళు ఒకసారి అయితే బస్సు కొట్టాడు, మా డాడీ నిద్రలకి లేచి వీడు ఊరికే బెట్టిన టాయిలెట్ వస్తాడు కదా, లేపి ఇచ్చిండు. అప్పటి నుంచి పోయలే మళ్ళీ బస్సు పట్టడం. ఎవ్వరు కొట్టలేదు కొట్టలే కాదు, నేను మంచిగా చెప్పుకోమ్మా. కాల్చిన వాళ్ళేనా కాళ్ళ మీద కాల్చింది, ఆ చపాతీలు పెట్టి కాల్చింది. అది అడుగు మోడీ తీసేది కదా, తీసి అడుగు. అది మీ వీడియో కాల్చింది. కొడతానన్నా ఓకే, కారం పెట్టేది కళ్ళలో, కారం పొడి తీసుకుని కళ్ళలో వేసేది. కళ్ళలో కారం పొడి చేస్తే అది మామూలుగా తీసుకున్న యాక్టింగ్ అనే వేస్తుంది అనుకుంటుండే. ఏదో కారం పొడి కళ్ళలో వేసింది రోజు. అంత టార్చర్ పెట్టిందా పవన్ మిమ్మల్ని? కొంచెం కాదు, చాలా టార్చర్. పాపం మీరు ఎంత బాధ అనుభవించారు. టార్చర్ మేము చూపిస్తున్నాం, అది రివెంజ్ తీస్తున్నాం. నరకం స్పెల్లింగ్ రాయించింది అనుకో రాదిగా. అప్పుడప్పుడు భయం అవుతుంది నాకు. 2 సార్లు వేసిందా ఉందంతా. నిమ్మకాయ విండు, నిమ్మకాయ విండు. తప్పే ఉంది అలా.